బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ ఎన్నికల్లో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు అనేది ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదే సందర్భంలో జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్, అలాగే మనుక్రాంతి రెడ్డి వీళ్ళు కూడా పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడి ఎందుకు వెళ్తున్నారు? ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఆల్రెడీ ఇంకా ఎలక్షన్స్కి ఎన్ని రోజులు లేదు, టైం దగ్గర పడతా ఉంది. 40 రోజులు. సో ఈ 40 రోజులకు ముందు ఇప్పటి వరకు కూడా ఇంకా పార్టీని వీడి మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి అధికార పార్టీలోకి వెళ్ళి చేరటం ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. ఒక పక్క నుంచి కూటమి యొక్క ప్రయోజనం ఏంటి, దాని గొప్పతనం ఏంటి అనేది అందరికీ వివరిస్తూ చెప్తున్నప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు ఎందుకు అంత అసంతృప్తితో ఉన్నారు, ఎందుకు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు? వీడి వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే విమర్శలు అనేది ఇంకొక ఎత్తు. ఇది ఎంతవరకు మైనస్ అవుతుంది పార్టీకి కూడా? డెఫినెట్గా ఇది ఆలోచించుకోవాలంటే పార్టీ నమ్ముకొని పార్టీ దశాబ్దం కాలం పార్టీ ఉందండి జనసేన. ఎప్పటి నుంచి కాదు, వెళ్ళిపోయే వాళ్ళంతా మొదటి నుంచి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో. మరి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు వీళ్ళకి తెలియదా? ఎందుకు పార్టీ పెట్టాను, ఎందుకు త్యాగాలకు సిద్ధపడాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి, ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని చెప్పి ఆయన అన్నప్పుడు ఆయనతో నడవాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంది కదా. ఇప్పుడు వీళ్ళకి ఇండివిజువల్గా వెళ్తే వీళ్ళకి ఇంత గుర్తింపు వచ్చేదా? ఈరోజు అంత అధికార ప్రతినిధులుగా మీడియాలో మాట్లాడే పర్సన్స్గా ఎదిగారంటే ఎవరు? ఇప్పుడు మీరు అన్నట్టు వెళ్ళిపోయిన వాళ్ళు పోతిన మహేష్ వెళ్ళేటప్పుడు గతంలో చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం పరిణామం చూసుకుంటే ప్రజారాజ్యంలో ఎప్పుడైతే ఆయన ఒక వ్యక్తి వెళ్ళిపోయాడంటే ఆయన పరకాల ప్రభాకర్ ఎంత తీవ్రమైన విమర్శలు చేసి వెళ్ళాడు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే అదే అంత తీవ్ర విమర్శలు పోతిన మహేష్ కూడా చేశాడు. మరి పోతిన మహేష్ ఒక ఉద్యమ నాయకుడిగా ఆయనకున్న ఇది కానీ ఒక స్ఫూర్తి కానీ మనం కాదనలేనిది. అటువంటి వ్యక్తి నమ్మి వచ్చాడు. నేను ఆ పార్టీని, జనసేన పార్టీని వదిలిపెడితే నా చేయి నరుక్కుంటా అన్నాడు. మరి అన్న వారం రోజులకే మరి పవన్ కళ్యాణ్ గారిని సీట్ రాలేదని విజయవాడ వెస్ట్ సీట్ రాలేదు, రేపు ఎమ్మెల్సీ అధికారంలో వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని చెప్పి అంటున్నారు. మరి ఆ సీట్లో అనుకున్న విధంగా మరి అదే సుజనా చౌదరి వచ్చేసి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. కూటమి అన్న తర్వాత పొత్తులో భాగంగా త్యాగాలు సిద్ధపడాలా? ఇక్కడ బీజేపీ టీడీపీ త్యాగాల కంటే జనసేన ఎక్కువ త్యాగాలు సిద్ధపడి ఆ త్యాగాల మాటన అనేక మాటలు పడుతుంది పవన్ కళ్యాణ్ ఇక్కడ. అంతే కదండి. ఇక్కడ ఇప్పుడు కూటమి ఆబ్జెక్ట్ ఏంటో పూర్తిగా తెలుసుకొని కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని కనిపెట్టుకొని ఉండాలన్నప్పుడు అట్టనుకుంటే ఈరోజు విమర్శించిన ఇదే పోతిన మహేష్ 2019లో అప్పుడు సిపిఎంను కూడా కాదని టికెట్ ఇచ్చినప్పుడు ఆ రోజున వాళ్ళ మాటలు కూడా పవన్ కళ్యాణ్ పడ్డాడు కదా. నా ఏమంటే కనిపెట్టుకున్న టికెట్ ఇచ్చాడా లేదా? అప్పుడు గెలవలేకపోయాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఉన్నప్పుడు టికెట్ చివరి వరకు ఆయనకు వస్తుందని చెప్పి అనుకున్నారు. ఆయన టికెట్ ఈజ్ అ కేపబుల్ పర్సన్, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే వెళ్ళేటప్పుడు నువ్వు నీ విధానాలు నాకు సీట్ రాకపోతే నేను వెళ్ళిపోయాను. నాకు అధికార పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని నిన్నటిదాకా అదే నోటితో తిట్టారు, భయంకరంగా తిట్టిన వ్యక్తుల్లో పోతిన మహేష్ ఉంటాడు. మరి అదే వ్యక్తిని పోయి ఆలింగనం చేసుకొని ఆయనకు ఒక జ్ఞాపిక ఇచ్చి ఆ పార్టీలో చేరి మడమ తిప్పని వ్యక్తి ఏమంటే నేను వెళ్తున్నానని చెప్పి ఎలా అనగలరు? మీరు ఇప్పటిదాకా నిన్న తిట్టిన వ్యక్తి నాకు రాజకీయ భవిష్యత్తు నన్ను చంపేశారు. జనసేన నాయకుడిగా ఉండేటప్పుడు ఒక నిబద్ధత అనేది ఉండాలి. డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు ఆయన విమర్శించడం అని కాదు, కానీ ఆయన వ్యక్తిగతం ఆయన వెళ్ళేటప్పుడు అన్నీ బాగున్నాయి. ప్రెస్లో ఎప్పుడు ఈ పేపర్ చూడకుండా అనర్గంగా మాట్లాడే ఆ వ్యక్తి 3 పేజీలు మొత్తం కంప్లీట్గా డ్రాఫ్ట్ ఎవరో పంపించినట్టుంది, చదివినట్టుండి చివరికి ఏమంటాడంటే, రేపు పిఠాపురంలో మీ ఇల్లు గృహప్రవేశానికి ఉగాది ఉత్సవాల్లో మీ 3వ భార్యని తీసుకురండి, మేము చూస్తామన్నాడు. అది తప్పు కదండి. అలా విమర్శించు కదా. వ్యక్తిగత అన్ను ఇప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. ఆయన 3 పెళ్ళిళ్ళు ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అని విమర్శిస్తున్నాడు, మంత్రులు విమర్శిస్తున్నారు. చివరికి నువ్వు నిన్నటిదాకా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ అధ్యక్షుడిని అలా అంటావు, తప్పు కదా. ఇది ఎవరైనా ఒకటే. ఇప్పుడు రాజకీయాల్లో నీకు నచ్చలేదు, పొసగలేదు, నీకు సీట్ రాలేదు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు. కానీ అన్యాయంగా అధ్యక్షుడిని అలా అంటాం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనోహర్ గారు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, త్యాగం ఆ ఇంట్లో ఉన్న సభ్యులు కూడా త్యాగం చేశారు. నాగబాబు గారు త్యాగం చేశాడు కదా. ఇంట్లో ఉన్న సభ్యులకు కూడా ఇవ్వలేదు ఆయన టికెట్. ఎక్కడ ఇవ్వాల? సో త్యాగాలకి ఆయన ఎంత చిరునామా అనేది మనం అక్కడ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఏమండి, సాక్షాత్తు ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరే ప్రకటించుకోలేదండి. చివరికి ఆయన ప్రకటించుకున్న టీడీపీ వాళ్ళు ఎంత అలజడి చేశారు తెలుసు కదా. పిఠాపురంలో వర్మ గారు ఆ బ్యాచ్ అంతా
చివరికి చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే అక్కడ పిఠాపురంలో సెట్ అయింది. ఫస్ట్ లిస్టులోనే ఆయన పేరు ప్రకటించుకోలేదంటే ఆయన త్యాగాలకి అంత సిద్ధపడినప్పుడు నాయకుడు వెనక నడవాల్సిన బాధ్యత వీళ్ళకి కూడా ఉంటుంది కదా. నీకు నచ్చలేదు, నేను నచ్చలేదు, నాకు సీట్ రాలేదు అని వెళ్ళేటప్పుడు ఇంత ఈ విధంగా అసభ్య పదజాలంతో దూషించి అధ్యక్షుడిని మాట్లాడుతాం. ఇప్పుడు మనోహర్ గారికి మీకు విభేదాలు ఉండొచ్చు, పార్టీని ఎదగనీయలేదని చెప్పి అంటున్నారు. అదేమైనా ఉంటే అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మరి నిన్నటిదాకా నీకు విజయవాడలో విజయవాడ వెస్ట్లో ఎవరికి లేని ఇంపార్టెన్స్ మీకు ఇచ్చారు కదా. మరి ఇచ్చినప్పుడు నీకు ఒకప్పుడు సీట్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఏం తక్కువగా చూడలేదు కదా. భావాలు బాధలు ఉంటాయి రానప్పుడు, భావోద్వేగం ఉంటుంది. కానీ ఇట్లా నాయకుడినే అట్లా మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు ఎవరికైనా. ఇంకొకటి నెల్లూరు మనుక్రాంత్ రెడ్డి, ఆయనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇవ్వాలి. ప్రతి మీటింగ్లో పక్కన కూర్చోబెట్టుకునేవాడు. పాలసీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే 10 మందిలో ఆయన కూడా ఒకడు మనుక్రాంత్ రెడ్డి. ఆయన వల్ల పార్టీ ఏమన్నా బాగుపడిందా నెల్లూరులో అంటే ఇంతవరకు పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. కేతిరెడ్డి వినోద్ రెడ్డి అంతకుముందు వెళ్ళిపోయాడు మనుక్రాంత్ విభేదించి ఆయన సీట్ రావట్లేదని. ఇప్పుడు ఆ సీట్ను నెల్లూరు నారాయణ గారు పోటీ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ మనుక్రాంత్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన వెళ్ళిపోతే సంబరాలు చేసుకుంటున్నారు దీపావళి ముందులు కలిసి. జనసేన కేడర్, జనసేన పార్టీని ఇంత మనం బతికించినప్పుడు ఈయన పోయాడు బాగుపడిద్దని చెప్పి అది కూడా మనం చూసుకోవాలి కదా. వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నెల్లూరు, ఇప్పుడు తిరుపతి ఉన్నాడు కిరణ్ రాయలు, మొదటి నుంచి పార్టీని కనిపెట్టుకున్నాడు. ఇప్పుడున్న అధ్యక్షుడు సడన్గా అక్కడ అరణ్య శ్రీనివాసులు వచ్చేసరికి ఆయన నన్ను కలవలేదనే బాధ ఉంది, ఆయన ఆక్రోషం ఉన్నది, విభేదించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ యొక్క లైను దాటలేదుగా. కిరణ్ రాయలు కావచ్చు, డాక్టర్ హరిప్రసాద్ కావచ్చు. అదేవిధంగా విశాఖపట్నం ఉంది బొలిశెట్టి శ్రీనివాస్, ట్విట్టర్ ద్వారా తన అసంతృప్తిని టికెట్ రాకపోతే వ్యక్తం చేశాడు, కానీ నేను జనసేనతో అన్నాడు కదా. అదేవిధంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు నిన్న కూడా మనం చూస్తే కనుక వీళ్ళందరూ ఎక్కడ సీనియర్ నాయకులందరూ కూడా ఎక్కడ కూడా దుర్గేష్ గారు కూడా నా సీటు రాజమండ్రిని కూర్చుంటే నాకు కావాలని చెప్పి అని చెప్పినాడు కాబట్టి నిడదవోలు వెళ్ళాడు. మరి నేను విశేష ప్రజాదరణ పక్కా నిన్నదాకా డౌట్ ఉన్న ఆ నియోజకవర్గం కూడా అక్కడ మెజార్టీతో జనసేన గెలవబోతుందని చెప్పి నేను వచ్చిన జనం సందోహాన్ని బట్టి మనం అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ నాయకులంతా చూస్తుంటే కేవలం సీటు ఆశించే వాళ్ళే తప్పితే కానీ ప్రజాక్షేమాన్ని కోరుకునే వాళ్ళ కనిపించడం లేదు. అంతే కదండి. ఇప్పుడు అదే అనుకోవాలి కదా. ప్రజాక్షేమం అంటే నాయకుడు అధ్యక్షుడు ఏదైతే చెప్పాడో ఆ బాటలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. త్యాగాలకు సిద్ధపడి ముందుకెళ్ళాలి. త్యాగాలకు సిద్ధపడి ఆయన సీట్లు తగ్గించుకొని జనం ఏమనుకున్నా, జనం తిట్టినా, ఏది చేసినా కానీ నా ఆబ్జెక్ట్తో మంచితో వెళ్తున్నాను, రేపు మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి, ఈ కూటమి గెలిస్తే చిరకాల కోరిక అమరావతి రాజధాని అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత పోలవరం పూర్తి చేయొచ్చు, స్పెషల్ స్టేటస్ తేవచ్చు, అనేక ఆలోచనలే కదండి. విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతాం, అనకాపల్లిలో సీఎం రమేష్ని గెలిపించిందని మనం స్వయంగా అన్నాడు ఆయన. ఇట్లాంటి దీర్ఘకాలమైన సమస్యలు పరిష్కరించుకోవాలంటే సెంట్రల్తో అవినాభావ సంబంధాలు ఉండాలి. దాంట్లో భాగంగా పొత్తులో మీరన్నట్టు అతి ముఖ్యమైనది వాళ్ళ అన్నగారు నాగబాబు గారు ఆల్రెడీ అక్కడ ఇల్లు తీసుకొని అనకాపల్లి కన్ఫర్మ్ అనుకొని ప్రచారం చేసుకునే సమయంలో ఆయన కూడా సీటు కోల్పోయి బీజేపీ వాళ్ళు సీటు తీసుకుంటే కామగుండిపోయారు కదా. అలాగంటే ఏం గొప్పలు కాదు కదా. కాబట్టి ఓపిక అనేది వీళ్ళకి కూడా ఉండాలి. అంటే మీరు మారచ్చు, మీ పార్టీ, మీ ఎదుగుదల, మీ రాజకీయ జీవితం 10 సంవత్సరాలు ఇప్పుడు సీటు కావాలని వెస్ట్ ఇవ్వలేదని అనుకోవడం తప్పులేదు. నాకు సీటు రాలేదు కాబట్టి వెళ్ళిపోయి వేరే పార్టీలు చేరటం తప్పులేదు. వెళ్ళేటప్పుడు ఇలాంటి మాటలు నాయకుడినే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి వ్యక్తిగతంగా ఆయన గురించి మాట్లాడటం అనేది చాలా తప్పండి. అలా మాట్లాడకుండా ఉండొచ్చు. ఆయన రాజకీయ జీవితం బాగుండాలని మనం కోరుకుంటాం, తప్పేం కాదు ఇక. కాబట్టి వెళ్ళేటప్పుడు అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఈ చేరికలు మీరు అన్నట్టు ఈ ఓవరాల్గా ఏంటంటే ప్రజలు అంతిమ నిర్ణేతలు. ఆయనకు ఉన్న విశేష ప్రజాదరణ ఏంటంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో ఉన్నాడు, ఆ పార్టీని కనిపెట్టుకొని ఉన్నాం, ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాడనే భావన ప్రజల్లో ఉన్నది. బలమైన సామాజిక వర్గాలు సప్రెస్డ్ గ్రూప్స్ 89% ఆయన వైపు ఉన్నాయి. ఒకవైపు టీడీపీ క్యాడర్ కూడా మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాడనే భావన టీడీపీ క్యాడర్లో ఉన్నది. అందుకని టీడీపీ కూడా ఈ రోజు వీళ్ళు మాట్లాడిన మాటలు రేపొద్దున ప్రజలు మర్చిపోతారని అనుకుంటారా? ఎవరు ఎట్లా అంటారు? నాయకులందరూ కూడా ఈ రోజు మేము మాట్లాడిన మాటలు రేపొద్దున ప్రజలు మర్చిపోతారు, రేపు ఏది మాట్లాడితే అదే తీసుకుంటారని అనుకుంటారా? ఆ భావనలో ఉంటారా? అంటే మహేష్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది? పొత్తుల మహేష్ గారు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆయన రాజకీయ జీవితం కోసం పార్టీ మారితే తప్పలేదు, కానీ వెళ్ళేటప్పుడు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని, పార్టీని అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక బీసీ నాయకుడిగా అంత మంచి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ ఇచ్చినప్పుడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు మనుక్రాంత్ రెడ్డికి ఏం తక్కువ చేశాడు పవన్ కళ్యాణ్ నెల్లూరులో? ఎవరిని కాదని ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా అందరిని దూరం పెట్టినా కానీ మరి మీరేమన్నా పార్టీ అక్కడ బతికించుకోగలిగారా? నెల్లూరులో అన్ని స్థానాలు ఉన్నాయి కదా, 12 స్థానాలు 10 స్థానాలు ఉన్నప్పుడు ఎక్కడైనా పార్టీని బతికించగలిగాడా? ఎప్పుడు లేదే. వీళ్ళంతా ఏంటంటే వ్యక్తిగత స్వలాభపక్ష కోసం కావచ్చు, వాళ్ళ సొంత లాభాల కోసం కావచ్చు, నాయకుడిని, పార్టీ అధినేత ఆలోచనలు పరిగణలో తీసుకోకపోవటం, అంత ఆలోచన బ్రాడ్గా లేకపోవటం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఏదేమైనా కానీ నాయకుడు ఇలాంటి పరిణామాలు అన్ని పార్టీల్లో ఉంటాయి. ఇది
అధికార పార్టీ నుంచి చాలామంది వచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సొంత సిస్టరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. వాళ్ళిద్దరు సిస్టర్స్ సునీత గారు కావచ్చు, షర్మిల కావచ్చు డైరెక్ట్గా విభేదిస్తున్నారు. ఆ పార్టీని లో ఉండి ఎంపీగా ఉండి 4 సంవత్సరాలు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఎలా విమర్శించారో మనం కూడా తెలిసిన అంశమే. ఇవన్నీ రాజకీయాల్లో ఉంటాయి. అది వైసీపీ ఎగ్జాంప్షన్ ఏం కాదు, టీడీపీ ఎగ్జాంప్షన్ కాదు, జనసేన ఎగ్జాంప్షన్ కాదు. కాకపోతే వాళ్ళ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, నిన్నటిదాకా పొగిడిన ఆ వ్యక్తిని నువ్వు విమర్శించిన మాత్రాన ఆ విమర్శిస్తే నిజంగా నమ్ముతారా ప్రజలు? ప్రజలు విఘ్నాలు కదండి. అల్టిమేట్గా ఎవరు ప్రజలు ఓటేస్తే గెలవాలి, ప్రజల యొక్క మన్ననలు పొందాలి. అది ఆ విధంగా ఉండాలి. కానీ ఒక సత్యలతకి మీరు ఎందుకున్నారో ఆయన డెడికేషన్ చేసి మీరు అన్నట్టు నాగబాబుని సొంత అన్నకి సీట్స్ తెచ్చుకోలేకపోయాడంటే అధ్యక్షుడు ఏంటి అనేది అనుకోవచ్చు కదా. కాబట్టి అది అన్నీ కూడా పరిగణలో తీసుకొని ముందుకెళ్ళాలి. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కోసం వెళ్ళటం తప్పలేదు. వెళ్ళేటప్పుడు విమర్శించే తీరు సహేతుకంగా ఉండాలి, ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ ప్రజలు అసహించుకునేదిగా ఉండకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మాట్లాడినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.